హాయ్ అండి. ఇదేంటనుకుంటున్నారా? అప్పడాల పిండండి. నాకు చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇది ఎలా కలుపుతానంటే నేను ఇంగువ ఉంటుంది కదా, పచ్చి ఇంగువ, ఇది కొద్దిగా ఇంగువ వేసేసుకొని సరిపడినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఈ పొడి కూడా కలుపుకొని తినచ్చండి. ఇలా ఇప్పుడు ఉప్పు ఇంగువ వేసాం కదా, ఈ పొడి కూడా అన్నంలో కలుపుకొని కొద్దిగా నూనె వేసుకొని తినచ్చు డైరెక్ట్గా. అలా కాకుండా నీళ్ళతో కలిపేసుకొని నీళ్ళు పోసి ముద్దల్లాగా చేసుకోవచ్చు. ఇదిగోండి ఉప్పు, మనం ఇంగువ ఉప్పు వేసేసాం కదా, ఇప్పుడు మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి ఒకసారి. చిన్నప్పుడు మా రిలేషను ఒక ఆవిడ, మేము పిన్ని అని పిలుస్తాము, ఆవిడ చేసి ఇలా అమ్మేవాళ్ళండి అప్పడాల పిండి. చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ. ముద్దలు చేసి అమ్మేది ఆవిడ. అంతే అండి, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక స్పూను పచ్చి నూనె వేసి ఇలా కలిపేసుకోవాలి. ఈ నూనె కూడా వేసి ఒకసారి ఇలా కలిపేసుకున్నాక వాటర్తో కలిపేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ వేసాక మొత్తం ఇలా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ముద్దలాగా కలిపేసుకోవాలి. చూసుకొని పోసుకోవాలండి కొంచెం కొంచెం. ఇదిగోండి ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలి. కొంచెం అంటుకుంటుంది కదా చేతికి, మనం లైట్గా నూనె వేసి పైన బాగా నున్నగా ముద్ద చేసేసుకున్నాము. ఇది నాకు కొంచెం బరగ్గా ఉందండి. ఇది ఎవరో ఇచ్చారండి నాకు, చాలా రోజులైంది, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చాలా రోజులైంది, తినాలనిపించి గుర్తొచ్చి నేను ఇప్పుడు తీసి కలుపుతున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా నూనె వేసి ముద్ద చేద్దాము. ఇదిగోండి ఇలా ముద్ద చేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని అన్నంలోకి, వేడివేడి అన్నంలో నెయ్యి కలుపుకొని కొంచెం అప్పడాల పిండి ముద్ద పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఇవి మొత్తం ముద్దలు చేసేసుకుందాము. అంతేనండి, ఇలా ఉండలు చేసేసుకొని అన్నంలోకి కొద్ది కొద్దిగా తీసుకొని నెయ్యి అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. రసంలోకి పెట్టుకున్న పెరుగన్నంలోకైనా చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఈ అప్పడాల పిండి ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. ఇదిగోండి అన్నీ చేసేసాను, చూస్తేనే నాకు నోరు ఊరిపోతుంది అప్పడాల పిండి ముద్దలు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.